హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. ఈరోజు మనం కరివేపాకు కారం తయారీ ఎలా చేసుకోవాలి ఏంది అనే దాని మీద వీడియో చేస్తున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఉన్నా క్షమించండి. మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ముందుగా మనం అన్నీ ఒకసారి రెడీ చేసుకుందాం. ఎలానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏమేమి పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఎండు మిరపకాయలు తుంచి పెట్టుకోవాలి. కరివేపాకు, పచ్చిపప్పు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మినపగుళ్ళు, చింతపండు, చిన్నులపాయలు, వీటన్నిటిని మనం రెడీ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. దాని మీద మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దాని మీద మనం వీటిని వేయించుకునే బాండిని పెట్టేసి దాంట్లో అది వేడైన తర్వాత కొంచెం నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. సిమ్ముల్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకు కారం మనం వేడివేడి అన్నంలో కొంత కారం, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ రుచి ఎంతో అమోఘంగా ఉంటుంది. ఇది వేయించుకునే టైంలో కొంచెం దగ్గు, ఆయాసం ఉన్నోళ్ళు కొంచెం దూరంగా ఉండాలి. చిన్నపిల్లలు ఉన్నా కూడా కొంచెం దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఈ ఘాటు అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది వేగేటప్పుడు. ఈ కారాన్ని మనం చట్నీ లేకుండా ఇడ్లీలోకి అయినా సరే, దోశల్లోకి అయినా సరే, మన ఆవిరికుడు లాంటి దాంట్లో అయినా సరే వేసుకొని తినచ్చు. బాలింతలు, పశ్చిమ ఆహారం తినేవాళ్ళు దీన్ని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నంచుకొని తినచ్చు. ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్లు ఈ కాలంలో కన్నా ఇలా మనం రెడీమేడ్ కారాలు తెచ్చే కన్నా కొంచెం ఒక పావు గంట కష్టపడితే మన ఇంట్లోనే మంచి కరివేపాకు కారాన్ని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి మిరగాయలు వేగటం అయిపోయింది. ఈ వేగిన మిరగాయలని తీసుకొని ఒక ఖాళీ ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ కొద్దిగా ఆయిల్ని వేసుకొని, లైట్గా కొద్దిగా ఆయిల్ని వేసుకొని మినపగుళ్ళని, పచ్చిపప్పుని, ఇక అన్ని దినుసుల్ని, ధనియాలని, జీలకర్ర వేసుకొని కోస్తా చింతపండు వీటన్నిటిని వేగేదాకా వేయించుకోవాలి. ఇక ఇవి వేగించేటప్పుడు మనకేం కూర రాదు. ఒక మిరగాయలు వేయించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఘాటుగా కూర వస్తుంటుంది. స్టవ్ను మీడియంలో పెట్టుకోవాలి. మనం దీంట్లో ఉప్పు ఇవి వేగేటప్పుడే మనం ఉప్పు కూడా వేయించుకుంటే, ఉప్పు కూడా దాంట్లో వేసుకుంటే కొంచెం బాగుంటుంది. తర్వాత అయితే మనకి నీరు అవుతుంది కారం. ముందుగానే ఉప్పు కూడా వేసి వేయించుకుంటే అప్పుడు మనకి కారం అనేది నీరు అవ్వదు, పొడి పొడిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవి వేగటం అయిపోయింది. బాగా దూరగా ఎర్రగా వేగిని చూసారు కదా, బాగా ఎర్రగా వేగిని. ఆ వేగిన వాటిని ఈ మిరపకాయలు వీటన్నిటిలో ఈ ప్లేట్లో వేసేసుకొని
ఇప్పుడు మనం మళ్ళీ ఆ పాత్రని పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు కరివేపాకుని శుభ్రంగా మనం కడిగి పెట్టుకోవాలి. ముందుగానే కడిగి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. పొడి పొడిగా ఆరబెట్టుకున్న తర్వాత ఆ ఉత్త కరివేపాకుని అదే పాత్రలో వేయించుకోవాలి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కరివేపాకు. మనకి ఫ్రెండ్స్, ఈ కారంలో మనం ముద్దపప్పు చేసుకొని తింటే ముద్దపప్పు, నెయ్యి, కారం బ్రహ్మాండంగా ఉంటుంది. మావిడ ఆల్రెడీ ముద్దపప్పు చేసింది. ఇదిగోండి పాత్ర, అది మొత్తం తీసి వేరే దాంట్లో వేసింది. ఇది వీడియో ఎండింగ్లో చూపిస్తాను నేను. ఇప్పుడు అది కూడా ఉడకటం ఇవన్నీ చూపిస్తే మన వీడియోలు ఎంత ఎక్కువైద్ది, మీకు బోర్ కొట్టిద్ది. కరివేపాకు మన ఆరోగ్యానికి కూడా మంచిది. జుట్టుని ఎంతో నల్లగా నిగనిగలాడేటట్టు చేస్తుంది కరివేపాకు తినడం వల్ల. మావిడ రోజు నన్ను అంటది, నాకు జుట్టు తెల్లబడుతుంది, నీదేమో తెల్లబడట్లేదు, నీది నల్లగా ఉంటుంది అంటది. ఎందుకంటే నేను పచ్చి కరివేపాకు కూడా తింటాను. హాయ్ ఫ్రెండ్స్, మనకు కరివేపాకు వేయించడం అయిపోయింది. చూడండి ఎట్లా మూత వస్తుందో, గలగల అని బాగా కరకరలాడేటట్టుగా వేయించుకోవాలి, బాగా పొడి పొడిగా. గ్యాస్ ఆపేసుకొని ఇవన్నీ ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఇవి మొత్తం చల్లారాలి. ఎందుకంటే వేడివేడిగా మిక్సీ వేయకూడదు. ఇవన్నీ చల్లారేదాకా కొంచెం మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. అప్పుడు చల్లారుతాయి. ఫ్రెండ్స్, ఇవి చల్లారిపోయినాయి. ఈ చల్లారిపోయిన మిశ్రమాలని వీటన్నిటినీ మనం మిక్సీలోకి వేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసేసుకొని, చూసారు కదా ఎలా సౌండ్ వస్తున్నాయో, బాగా పొడి పొడిగా ఆరిపోవాలి మొత్తం. ఫ్రెండ్స్, వీటిని మనం మిక్సీకి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత కొద్దిగా మెదిగిన తర్వాత మనం ఆ చిన్నులపై రెబ్బలను వేసుకోవాలి. ఫ్రెండ్స్, 90% మెదగడం అయిపోయింది. ఇంకా 10% మెదగాలి అనుకున్న సమయంలో మనం దాంట్లో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చిన్నులపై రెబ్బలను పొట్టుతోనే దాంట్లో వేసేసుకోవాలి. ఒలిసే పని లేదు, విడివిడిగా రెబ్బలు చేసుకొని దాంట్లో వేసుకొని మళ్ళీ మధ్య మధ్యలో మనం మూత తీసి దాంతో ఆ కారంని కలుపుకుంటూ ఉండాలి మిక్సీలో. మనం ఒక 10 నిమిషాలు కష్టపడితే మనకి ఇంట్లో కమ్మని కరివేపాకు కారం తయారవుతుంది.
ఈ రోజుల్లో చాలామంది వెళ్ళి బజార్లో కరివేపాకు కారం అని కొబ్బరి కారం అని ఇట్లాంటివన్నీ మనం పట్టుకొచ్చుకుంటున్నాం. వాటి వల్ల మన ఆరోగ్యానికే దెబ్బ. చూశారు కదా, కారం రెడీ అయిపోయింది. గుమ సువాసన వస్తుంది. ఇంకా అన్నం తినే టైం కాలేదు, అందుకనే మేము ఆగాము. లేకపోతే ఈవంతనే అన్నంలో కలుపుకొని తినేసేవాళ్ళం. రెడీమేడ్ కారాలు ఎప్పుడూ తినమాకండి. రెడీమేడ్ కారాలతో మన అనారోగ్యాన్ని మనం కొనుక్కున్నట్టేను. ఒక 10 నిమిషాలు మనం ఒళ్ళు వంచి కష్టపడితే మన ఇంటిల్లపాది కమ్మగా తినే కారం రెడీ అవుతుంది. ఫ్రెష్గా, శుభ్రంగా, నీట్గా తయారు చేసుకున్న కరివేపాకు కారం మన ఆరోగ్యానికి సంరక్ష. మన వంట ఈ కరివేపాకు కారంలో ఈ సప్పిడిపప్పు, నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మొదలుపెట్టండి బండి వెలిగించి. ఏదన్నా చిన్న చిన్న డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కరివేపాకు కారం అయిపోయింది. వీలైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రుద్రాను ఆశీర్వదించండి. మీరు లైక్ చేయాలి. ఇంకా మరిన్ని వీడియోలు చేసి పెడతాం. మీరు ప్రోత్సాహమే మాకు శ్రీరామ రక్ష. అందరికీ నమస్కారం. ఇక సెలవు. మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.